అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్. నా పేరు సురేష్ నాయక్. మనకి వాతావరణ శాఖ వారు కూడా ఈ తుఫాను వాతావరణం మారినందువలన అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ వానలు కూడా విపరీతంగా పడతానే ఉన్నాయి. మళ్ళీ అట్లాగే గాలులు కూడా ఇంకా వీచడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అత్యవసర పనులుంటేనే మాత్రం బయటికి రావాలి గానీ ఎటువంటి ఇది లేకుండా మాత్రం ఏ పని లేకుండా బయటికి రాకూడదని చెప్పనేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనకొచ్చేటప్పటికల్లా నిన్నటి వరకు వర్షపాతం వచ్చేటప్పటికల్లా 9.0 mm పడింది. ఇప్పటి వరకు పొద్దున్నుంచి ఇప్పుడు 4 వరకు మనకి వర్షపాతం 7.6 mmగా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వర్షాలు పడతానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ రోజు నాటికే తీరం దాటుతుందని చెప్పి మనకి వార్తల్లో కూడా వస్తా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా ఏమైనా సమస్యలున్నా, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా సరే ఆఫీస్‌లో మన మండల ఆఫీస్‌లో ఎంఆర్ ఆఫీస్‌లో టోల్ ఫ్రీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మున్సిపల్ ఆఫీస్‌లో కూడా, అట్లాగే వివిధ రకాల ఆఫీస్‌లో కూడా అందరూ కూడా టోల్ ఫ్రీ నంబర్లు అనేది పెట్టడం జరిగింది. అట్లాగే మన ఆఫీస్‌లో డ్యూటీస్ కూడా ఉదయము 24 అవర్స్ రౌండ్ ఓ క్లాక్ కూడా అందరికీ డ్యూటీలు కూడా కార్యాలయంలో వేయడం జరిగింది. ఎవరైనా సమస్య ఉంటే గనక టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను చెప్తున్నాము. 9642976534 96 42 97 65 34 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి ఏమైనా ఎక్కడైనా సమస్య ఉంటే కనుక తెలియజేసినల్లా వెంటనే సంబంధిత అధికారులతో చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేటప్పటికల్లా ఉమ్మడివరం వెళ్ళేటప్పుడు రూట్లో ఆ లోతట్టు ప్రాంతం ఉంది. ఎప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. పెదకంచెల దగ్గర ఒకటి ఉంది. మళ్ళీ ఏనుగుపాలెం రూట్లో కూడా ఇప్పుడు దాకైతే డౌన్లోనే ఇంకా ఫ్లో అనేది వాటర్ అనేది పైకి కూడా రావట్లేదు. ఇబ్బందికరంగా అయితే ఏమి లేదు. ఎక్కడైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నా సరే తెలిస్తే, ఎక్కడైనా విద్యుత్ సమస్యలు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మీద కూడా వాళ్ళ అధికారులతో మాట్లాడి ఏమైనా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే నిత్యావసర సరుకులు కూడా మనం పంపిణీ చేయమని చెప్పనేసి పైనుంచి కూడా ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడైతే మీ నియర్ బై దగ్గరలో ఉన్న చౌక దుకాణం దగ్గరికి వెళ్ళి కూడా నిత్యావసర సరుకులు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నామండి. ఇంకా ఏమైనా సరే మీకు ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే వెంటనే ఎప్పుడైనా సరే ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేసి మీకున్న సమస్యలు ఏమైనా సమస్య ఇబ్బంది పడతా ఉంటే మాత్రం తెలియజేయవలసిందిగా కూడా ఈ ఈ ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఏమైనా ఉంటే కనుక తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎటువంటి ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా. ఎక్కడైనా సరే ఏమైనా ఇబ్బందులు వచ్చి వాళ్ళు వాటర్ కానీ ఇనండేషన్ జరగడం కానీ లేదంటే ఏమైనా ఇళ్లలోకి నీళ్ళు రావడం కానీ వాళ్ళు ఇబ్బందికరంగా ఏమైనా వండుకోవడానికి కానీ వాటికి ఇబ్బందిగా ఉంటే మన పునరావాస కేంద్రాలు కూడా ఇమీడియట్‌గా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అట్లా కూడా ప్లేసెస్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసాం. ఏ గ్రామం పరిధిలో ఆ గ్రామంలో అనువుగల స్కూల్స్‌ని గానీ, లేదంటే గనక ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ రెండింటిని కూడా ఐడెంటిఫై చేసాం. అట్లాగే మరి ఎక్కువగా ఉంటే గనక మనకి ఎప్పుడు నిర్మలా స్కూల్, లయోలా స్కూల్ అనే వాళ్ళతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే గనక అక్కడ వెంటనే మనం పంపించి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ.